సముద్రం మధ్యలో ఒక చిన్న బోటు. కాని ఆ బోట్లో ఉన్నవాళ్లు ప్రపంచానికి భయం. వీరే సోమాలి పైరేట్స్, పేద మత్స్యకారులు. కాని తరువాత $1 బిలియన్ దొంగలు అయ్యారు. ఎలా? ఈ 2 నిమిషాల్లో చూద్దాం. 1991లో సోమాలియా ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వం లేదు, పని లేదు, భోజనం కూడా లేదు. అంతలో విదేశీ కంపెనీలు వచ్చి వాళ్ల నీటిలో ఇల్లీగల్ ఫిషింగ్ మొదలుపెట్టాయి. ఆ ఫిషర్మ్యాన్ కోపంతో ఇప్పుడు మనం కూడా ఫైట్ చేస్తాం అన్నారు. చిన్న బోట్లను తీసుకుని ఆయుధాలు పట్టుకున్నారు. మొదట సెల్ఫ్ డిఫెన్స్, తర్వాత ర్యాన్సమ్ బిజినెస్. ప్రతి షిప్ కిడ్నాప్ చేసినప్పుడు వాళ్లు మిలియన్లు సంపాదించారు. నిన్నటి ఫిషర్మ్యాన్ ఇవాళ గోల్డ్ చైన్తో పార్టీ చేస్తున్నాడు. కానీ ఆ డబ్బు వెనుక రక్తం ఉంది. హాస్టేజెస్ మంత్స్ నుంచి తప్పించుకోలేక టార్చర్ అయ్యారు. 2009 తర్వాత ప్రపంచం యాక్షన్ తీసుకుంది. ఇండియన్ నేవీ, యుఎస్ నేవీ, నాటో కలిసి పైరేట్స్ ని చుట్టేశారు. ఇప్పుడు పైరసీ ఆల్మోస్ట్ ఖతం, కానీ లెసన్ మాత్రం మిగిలింది. అవసరం, దౌర్భాగ్యం, అన్యాయం కలిసినప్పుడు ఒక ఫిషర్ మ్యాన్ కూడా పైరేట్ అవుతాడు. ఇది డోర్ ఆఫ్ మిస్టరీ. మరిన్ని నిజ రహస్యాలు త్వరలో.